హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం OPPO Reno6 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదిరిపోయే ఫీచర్స్ తోటి వీళ్ళు ఈసారి మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. ప్రాసెసర్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా, దీనిలో ఇచ్చిన ఫీచర్స్ పరంగా చూసుకున్నా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి నేను ఎక్సలెంట్ అంటున్నాను కదా, మరి ఆ ఎక్సలెంట్ ఫీచర్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే OPPO Reno6 Pro 5G మొబైల్. రెనో సిరీస్లో మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అనేవి చూడడానికి కనిపించేస్తాయి కదా. సో ఈ మొబైల్ కూడా అలానే లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. బాక్స్కి బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే ఇది 12GB ర్యామ్ 256GB వేరియంట్ నా చేతిలో ఉంది. సో బాక్స్ ఇంకో సైడ్ మిగతా డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. సో దీనిలో మన క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. 64+8+2+2 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్గా OPPO మొబైల్స్ కెమెరా కోసం ఎక్కువ పాపులర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇందులో కూడా చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 177 గ్రామ్స్ మాత్రమే ఇది ఉంది. సో మరి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే MTK Dimensity 1200 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు అని చెప్పేసి మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని ఇలా మనం కింది వైపు నుంచి పుష్ చేస్తే దీని లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. సో దీన్ని ఇలా మనం బయటికి దిద్దాం. నెక్స్ట్ మనం ఈ బాక్స్ని కూడా ఇలా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు బ్లాక్ కలర్లో ఒక కవర్ టైప్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఇలా సైడ్కి తీసినట్టయితే దీని లోపల మనకు యాజ్ యూజువల్ ఒక యూజర్ మాన్యువల్తో పాటు వారంటీ కార్డ్, సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే బ్యాక్ కేస్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బాక్స్ లోపల వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. దీనిలో మనకు బోకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో ఉందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇదిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఉంది. MTK Dimensity 1200 ప్రాసెసర్ ఉంది. దాంతోపాటు 65 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ 2.0 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి దిద్దాం. సో ఈ కవర్ని మనం సైడ్కి ఉంచినట్టయితే ఇది లోపల వైపు వీళ్ళు ప్రొవైడ్ చేసిన 65 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్, దాంతోపాటే ఇయర్ ఫోన్ చూడడానికి కనిపించేస్తుంది. టైప్ సి కేబుల్ ఒకదాన్ని ప్రొవైడ్ చేసేశారు. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో ఉన్న మొబైల్ చుట్టూ ఒక కవర్ ఉంది. ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా కనిపించే కలర్లో అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిలో ఒకటి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సో ఇక్కడ కూడా రాశారు చూడండి క్వాడ్ క్యామ్ అని చెప్పేసి. ఇక్కడ LED ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇది మనకు డ్యూయల్ టోన్ కలర్స్లో చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ OPPO బ్రాండింగ్ ఉంది. ఇటు సైడ్ చూసినట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇటువైపు వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్కి పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్కి కింది వైపు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రే, దాంతోపాటు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. ఈ సిమ్ ట్రేని బయట తీసినట్టయితే చూడండి, దీనిలో మనము 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ చూడడానికి చాలా స్లిమ్గా ఉంది, దాంతోపాటే చాలా లైట్ వెయిట్గా ఉంది అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మొత్తం కర్వ్డ్ డిజైన్ తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేసేశారు. దీని ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. చూడండి, OPPO అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు పంచోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో చేతిలో మాత్రం చాలా కంఫర్ట్గా ఫిట్ అయిపోతుంది ఇది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది కలర్ వైస్ 11 తోటి వచ్చింది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం ఇక్కడ బ్రైట్నెస్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా మన పైన స్టూడియో లైట్స్ పెడితే బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ కనిపించేస్తుంది. కాకపోతే దీనిలో బ్రైట్నెస్ ఇష్యూస్ లేవని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ డార్క్ మోడ్ ఎనేబుల్ చేయకపోయినా సరే ఈ టెక్స్ట్ అనేవి చాలా క్లియర్ కనిపించేస్తున్నాయి దీనిలో. సో ఒకసారి డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేద్దాం. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే సేమ్ ఇంతకుముందు మనకు బాక్స్ పైన ఏ డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించాయో అవే డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు దీని హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా సూపర్గా ఉందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు అన్ని రకాల కెమెరా ఆప్షన్స్ చూడడానికి కనిపిస్తాయని చెప్పేసుకోవచ్చు. ఇలా మనం 10x వరకు అయితే దీనిలో జూమ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనం 4K వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు 60 FPS. తర్వాత ఇక్కడ 30 FPS ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మన వీలుని బట్టి మనం రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకు డెడికేటెడ్ ఒక నైట్ మోడ్ని ప్రొవైడ్ చేశారు, పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు. దాంతోపాటు మనం మోర్లోకి వెళ్ళినట్టయితే
ఇక్కడ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇందులో మనకు డ్యూయల్ వీడియో చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే స్లూప్ టెంప్లెట్స్ అని చెప్పేసి కూడా ఒక కొత్త రకమైన ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యూస్ చేసి మనం చూడండి స్ప్లిట్ స్క్రీన్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ వీడియో బటన్ ప్రెస్ చేస్తే మనం ఒకటే స్క్రీన్లో ఇలా రెండు వీడియోస్ని రికార్డ్ చేయడానికి ఇది పనిచేస్తుంది. ఇక్కడ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే ఇంతకుముందు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. దీన్ని యూస్ చేసి కూడా మనం ఇలా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. క్యాప్చర్ చేసి దీని యొక్క వీడియో క్వాలిటీ ఎలా ఉంది, పిక్చర్ క్లారిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్ చూడండి చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక మనం దీని డిస్ప్లే బ్రైట్నెస్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. సౌండ్ చాలా లౌడ్గా వస్తుంది. దాంతోపాటే డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇటు సైడ్ నుంచి చూసినట్టయితే చూడండి మీకు ఇది కర్వ్డ్ ఎడ్జెస్ కారణంగా మీకు వ్యూవింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మొబైల్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ప్రాసెసర్ పరంగా అయితే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు. దాంతోపాటే మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికైనా, మ్యూజిక్ వినడానికైనా, వీడియో షూట్డానికైనా, ఎస్పెషల్లీ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఎవరైతే ఒప్పో బ్రాండింగ్లో ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటారో, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలనుకుంటారో, దాంతోపాటు మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసి స్టైలిష్గా ఉండే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.